తిండి పెట్టు లోపలికి పిలిచినావు అవ్వ అయ్యని అక్కని పెళ్ళాన్ని చెల్లెని అందరి మరదాన లవర్ను వదిలిపెట్టేసి లోపలికి వచ్చిర్రు. తిండి పెడతాను కూడా పైసలు లేవు నీకు. మీరు గెలిస్తేనే ఇస్తా, ఓడిపోతే ఇయ్యా, అడుక్కు తినండి అన్నట్టుగా చేస్తున్న వాళ్ళని. బిగ్ బాస్ చూస్తుంటారా? గుండు బాస్ బిగ్ బాస్ చూడకుంటే ఎట్లుంటా కాక? ఏం మాట్లాడుతున్నాను? ఏం రావా రీ బిగ్ బాస్? తిండి పెట్టడానికి కూడా లేవు. సెటప్లు అయితే అత్తావు ఓ ఏసీలు పెట్టేసి ఓన్ కుడుతున్నారు పొరగాలు, ఇంత రగ్గులు కప్పుకుంటారు. రగ్గులకు ఇచ్చే పైసలు, సెటప్లు వేసే పైసలు వాళ్ళకి తిండి పెట్టడానికి లేవా నీకు? ఆడకపోతే టైట్ చేయి, ఆకలి మాత్రమే తీర్చుకోండా, నువ్వు కడుపు నిండా తినకండి అని చెప్పు. నీకు పెట్టబుద్ధి కాకపోతే తిండి పెట్టు లోపలికి పిలిచినావు అవ్వ అయ్యని అక్కని పెళ్ళాన్ని చెల్లెని అందరి మరదాన లవర్ను వదిలిపెట్టేసి లోపలికి వచ్చిర్రు. తిండి పెడతాను కూడా పైసలు లేవా నీకు? మీరు గెలిస్తేనే ఇస్తా, ఓడిపోతే ఇయ్యా, అడుక్కు తినండి అన్నట్టుగా చేస్తున్న వాళ్ళని. తప్పులు చేస్తే శిక్షించు, అలాగే సేమ్ టైం తిండి కూడా పెట్టు. కడుపు నింపి వాళ్ళకు పొట్టలు వచ్చేటట్టు చేయమని అనట్లేము. పద్ధతికి తినండి. మరి సాటికి ఎందుకు తినాలి? కెమెరాల ముందుకు వచ్చి తినండి. వాళ్ళు చేసే తప్పులు కానీ ఆయన కూడా అదే పని చేస్తాడు. ఎంత ఇస్తుంది భయ్యా? తిండి పెట్టు. నువ్వు రెమ్యునేషన్ ఏం తింటావు బయటకు వచ్చినాక? కొనుక్కొని తినాల్సిందే కదా. అదేదో ఇంత లోపల పెట్టినావు అనుకో, చలో భయ్ రెమ్యునేషన్ కొంచెం తక్కువ ఇచ్చినా కాస్త కొంత తిండి పెట్టాడు మంచి ఫుడ్ అనుకున్నావు. మంచిది ఏం లేదు. బయట జనాలు ఏది తింటారా? ఏ కనపడుతుంది? పల్పి కనపడుతుంది. సాక్షుల టాస్క్లో బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది, కానీ అఫ్రీదినో ఎవరినో మా సాక్షి వెనకకు పోయిందని చెప్పేసి పక్క దోశారు. అదైతే క్లారిటీ అది అదైతే పర్ఫెక్ట్ గా తప్పు అది. ఎందుకంటే అది జస్ట్ నడుస్తుంటేనే జస్ట్ వెనక పడేది ఎమ్మటే ఇమీడియట్గా తీశాడు. నెక్స్ట్ అఫ్రీది ఛాతీ మీద కాళ్ళకి బొచ్చు బీక్కున్న ఆటలో మస్తు గెలిచాడు కాక. పట్టా నబీల్ అఫ్రీది పట్ట బీకేసుకుని గెలిచిన వాడికి ఓటేద్దాం వాని ఫోటో లేదు, ఏం లేదు. అరే ఓ కుర్రాడు మంచిగా, అఫ్ కోర్స్ నా ఫేవరెట్ బేబక్క అయినా బేబక్కని బయటకు వెళ్ళగొట్టరు. ఎండింగ్ వరకు ఉంటుంది అనుకున్నా. బేబక్క నువ్వే పెద్ద బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క అనుకున్నా. జేజమ్మ అని పాట రాద్దాం అనుకున్నా. మన 18 years బ్యాక్ ఒక హీరో ఉన్నాడుగా, లాహిరి లాహిరి లాహి, ఆయన పంపించేటట్టే కనపడుతున్నారు. ఆ నబీల్ అఫ్రీద్కి ఓటు వేయకుండా చేస్తున్నారు. అన్ని మిస్డ్ కాల్ వేయాలంటే ఎట్లా? ఆడ ఫోటో పెడితే ఆడ ఓటు కొట్టేస్తాం. నెక్స్ట్ మన ఎవరు కామెడీ చేస్తున్నాడు శేఖర్ బాషా. కాకా నువ్వే నాకు తెలిసి కప్పెత్తకపోతావు. చిన్న 4 అక్షరాలు 5 అక్షరాల పదాలతో డైలాగులు వేసేస్తున్నావు. కప్పు నీదే అని అర్థమవుతుంది. రీసెంట్గా మీరిద్దరు ఏం చేశారు? ఏందిరా వారి అట్లా ఏడిస్తే ఎట్లా రా అయ్యా? సన్నగా ఉన్నావు, కరెంటు తీగలేక షాక్ కొడతా అనుకున్నావా ఏంది? ఇంకా ఇవన్నీ ఏమి నడవు. నీ భాష తేడాగానే ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ తేడాగానే ఉంది. బయట తేడా అనుకుంటున్నారు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ఉన్న కంటెంటర్స్ ఎలా ఆడుతున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఆపోజిట్గా ఆడు. అమ్మ లేదు, నాన్న లేడు, స్టెప్ ఫాదరు, పెళ్ళాన్ని వదిలేసినా, నా పాపని వదిలేసిన వచ్చిన అంటే ఎవ్వరు పట్టించుకోరు. ఆడ 100% ఫెయిల్ అయినట్టే సంచాలకుగా. ఆమె పక్కోటి చెప్తుంటాను, నువ్వు చూసి ఏది పర్ఫెక్టో దానికి వాళ్ళని బయటకు పంపించు. ఎవడున్నాడు మంచోడో వాడిని ఉంచేసి. పాపం అఫ్రీది అనవసరంగా బయటికి పంపించేసి, అదైతే అనవసరంగా ఆమె అయితే ఫెయిల్, క్లియర్గా ఫెయిల్. నెక్స్ట్ కింద పడితే వెళ్ళి వాటేసుకుంటారు, నవ్వితే వాటేసుకుంటారు, గెలిస్తే వాటేసుకుంటారు, ఓడితే వాటేసుకుంటారు. విష్ణుప్రియ అమ్మ తల్లి చంద్రముఖి లాగా అరవాలి. నువ్వు చంద్రముఖి లాగా లెచ్చిపోవాలి. శ్రీముఖి ఎట్లా అరుస్తుందో చంద్రముఖి ఎట్లా అరుస్తుందో, చంద్రముఖిని చూస్తే ఎంత భయం వేస్తుందో ఆ టైపు కామెడీ కావాలి, ఆ టైపు అరుపు కావాలండి. ఇది నీ ఎంటర్టైన్మెంటే లేదు. మరి కావాలండి బిగ్ బాస్ ఒకేస్తుండో అర్థం కావట్లేదు. నిఖిల్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నాడు భయ్. అక్కడక్కడ అరిచినా కానీ స్టాండర్డ్గా ఉన్నాడు. మొన్నటి దాకా నాకు బేబక్క మీద ఉండే 1 week ఉండే బయటికి పంపించారు. ఈ వీక్ మన హీరో ఉన్నాడుగా 18 years బ్యాక్ లాహిర్లో, ఆయన కానీ అఫ్రీది ఏం కనపడట్లేదు కాక. ఆయన మరి కావాలని ఇంకా నేను ఎండింగ్లో ఆడతా అనుకుంటే కష్టం. ఏజ్ లేదు, నీకు 49 అని చెప్తున్నావు ఇక్కడ, నాకు 49 పోరన్లు ఎక్కువ చూడు. ఆ హగ్గులు కొంచెం తగ్గిర్రా కాక. మండిపోతుంది నాకు. మండిపోయి ఇది నల్లగా ఉన్నది రియలే. ఇది నల్లగా అయింది అనుకో 49 స్టిల్ 19 అయిపోయి ఐమాక్స్ కాదు అన్నపూర్ణ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఏం చేస్తారో నాకే తెలియదు. ఈ వీక్ సంచాలకులకు పడాలి. అన్నీ పక్కోళ్ళు చెప్పింది వినేసి వాళ్ళకి వేస్తాడు. నెక్స్ట్ దొంగతనంగా తింటున్నారు, అది తప్పు. దొంగతనంగా తినే వాళ్ళని కూడా వేయాలి, కానీ సేమ్ టైం వాళ్ళకు నువ్వు కడుపులు నింపని అవసరం లేదు. వాళ్ళ ఆఖరి తీల్చే ఫుడ్ పెట్టు. అవసరమైతే ఏదైనా పనిష్మెంట్ కూడా, ఆ పనిష్మెంట్లో గెలవాలి ఖచ్చితంగా అని చెప్పు. గెలవకపోతే నువ్వు ఇచ్చే ఫుడ్లో సగం కట్ చేసి